మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ధర్మపురి పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ కు దగ్గరలో గడిపల్లి గోపాల్ అనే వ్యక్తి జియో టవర్ ఎక్కినాడనే సమాచారం రాగా నేను వెంటనే శ్రీకాంత్ ఫైర్ ఎస్ఐ గారికి కాల్ చేయడం జరిగింది. వెంటనే ఫైర్ వెహికల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఫైర్ వెహికల్ లో ఉన్న సౌండ్ సిస్టమ్ మైక్ ద్వారా వాళ్ళ కూతురు 12 years పాప పింకీ అనే పాప కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వెంటనే అతను కిందికి దిగడం జరిగింది. ఇతను వాళ్ళ భార్యతోని గొడవపడి బాగా తాగిన మత్తులో పైకి ఎక్కడం జరిగింది. అతను ఇప్పుడే దిగినాడు. అతన్ని వెంటనే హాస్పిటల్ కూడా మనం పంపించడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స తర్వాత అతనికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడను. తర్వాత చెప్పేది ఏంటంటే ఈ శ్రీకాంత్ ఎస్ఐ గారికి ఫైర్ ఎస్ఐ గారికి చేయగానే వెంటనే వెహికల్ రావడం వల్ల ఈ వెహికల్ కు సౌండ్ సిస్టమ్ కూడా పైన ఉండడం వల్ల ఆ పాప మాట్లాడడం వల్ల వెంటనే అతను దిగినాడు. ఒక ప్రాణం కూడా కాపాడడం జరిగింది. దీనికి మన ఫైర్ ఎస్ఐ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. జైత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో జియో టవర్ పైకి గడిపల్లి గోపాల్ అనే వ్యక్తి టవర్ ఎక్కడం జరిగింది. పోలీస్ స్టేషన్ దగ్గరలో జరగడం వల్ల మాకు సిఐ గారు నాకు ఇమీడియట్ గా కాల్ చేయడం వల్ల నేను వెహికల్ పంపించి వెహికల్ ఉన్న సౌండ్ సిస్టమ్ ద్వారా వాళ్ళ పాపతో మాట్లాడించి జరిగింది. వాళ్ళ పాపది వాయిస్ విని తనకు అరిగిపోయి క్షేమంగా కిందికి దిగడం జరిగింది. సో అతనికి హాస్పిటల్ తద్వారా సిఐ సార్ వాళ్ళ వెహికల్ లో హాస్పిటల్ పంపారు. అతను ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడు. ఏదైనా కూడా ఇప్పుడు ఇట్లాంటి ఏదైనా చిన్న చిన్న గొడవల వాటికి మన ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. ప్రాణం అనేది చాలా విలువ కాబట్టి మనం చూసి కొంచెం సర్దుబాటుగా అంతే కోపంలో ఏది పడితే అది చేయకూడదు. ఎందుకంటే తను ఇంత కోపంలో తీసుకున్న డెసిషన్ అనేది చాలా డేంజర్ అది. సో అలాంటివి ఎప్పుడైనా కూడా చిన్న చిన్న విషయాలు చిన్నగా సర్దుబాటు చేసుకోవాలి. ఇది సందేశం.